ఆయన నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళబడతారు. ప్రభా, మీ చిత్తమైతే ఈ ప్రాంతాన్ని రక్షించి కాపాడి మీ సొత్తుగా మీ సొమ్ముగా మీరు మార్చుకోమని తండ్రి ఇదిగోనైనా మీ పక్షాన్ని నిలబడుతుండగా సాక్ష్యం ద్వారా ప్రభా ప్రతి హృదయాన్ని మీరు బలపరచమని మన ఆదుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మనవులన్నీ అడిగి వేడుకొని ప్రార్థించి ముందుకుంటున్నాం తండ్రి. నా పేరు చక్రవర్తి, మాది గుంటూరు ప్రాంతం. నేను ఒక్కడనే గుంటూరు నుంచి, మిగిలిన టీం అందరూ కూడా హైదరాబాద్ టౌన్లో నుంచే ఉన్నారు. అందరూ అంటే కొంత దూరంలో ఉన్నారు కానీ అందరూ హైదరాబాద్ టౌన్లో నుంచే వస్తారు. నేను ఒక్కడనే గుంటూరు. మేము దాదాపుగా 2016 నుంచి మా పరిచర్యలో మారుమూల గ్రామాలు, ఎక్కడైతే సువార్త అనేది లేదో, ఎక్కడైతే దేవుడంటే ఎవరో తెలియని అన్ని ఎవరైతే ఉన్నారో వారి మధ్యలోనే మా పరిచర్య ఇదిగోండి ఈసారి ద్వారా నేను ఈ టీవీ పరిచయం అవ్వడం. మేమందరం అప్పటి నుంచి కలిసి ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎలాంటి భేదాలు లేకుండా అందరూ మేము ఒకే కాడిని మోస్తూ దేవుని కింద పనిచేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో దేవుడే మా సహకారిగా ఉన్నాడు. ఈ పరిచర్యలో దేవుడు ఎంతో అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. మేము ఎప్పుడు చూడని ప్రజలు, ఎప్పుడు వెళ్ళని ప్రాంతాలు మేము దర్శిస్తున్నప్పుడు మేము ఆ దర్శించిన ప్రాంతాల దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళటం జరుగుతుంది. మేము అంత దూరం నుంచి వచ్చాము అని అంటే స్వార్థ పని కోసం అయితేనే వస్తాం. అదే ఇంట్లో ఉండి పొరపాటున మా ఇంట్లో మా ఆవిడ కనుక కూరగాయలు ఇవన్నీ ఇంట్లో సెంటర్కి వెళ్ళి తీసుకొని రండి అని అంటే 10 అడుగులు కూడా వేయదు. అట్లాంటిది స్వార్థ అంటే మాత్రం అందరివి, ఎవరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు, విడిగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అందరూ చిన్నతో పెద్దలు పనిచేసుకుంటా ఉన్నారు. మా కష్టార్జితాల్లో నుంచి, మా జీతాల్లో నుంచి అంతో ఎంతో తీసుకొని మేము ఈ పరిచయం చేయడానికి మేము అనుకుంటే అయ్యేది కాదేమో. ఇది దేవుని ప్రణాళిక మేము పుట్టక ముందే ఉంటుంది. కాబట్టి ఒక జత పనివారిగా, ఒక జతగా చేసి ఈ పరిచర్యలో ఆయన మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఓకే, నా సాక్ష్యంకి వచ్చేపాటికి నా పేరు ముందుగారు చెప్పారు. నా పేరు చక్రవర్తి. మా నాన్నగారి పేరు జయరావు, మా తాతగారి పేరు రాజారావు, వాళ్ళ నాన్నగారి పేరు లాభాను, వాళ్ళ నాన్నగారి పేరు సమీర్. అంటే ఎందుకు ఈ వివరం చెప్తున్నానంటే వాళ్ళు ఎవరిని నేను చూసినా చూడకపోయినా, మీకు చెప్పిన అర్థం కాకపోయినా ఎందుకు చెప్తున్నాను అని అంటే అన్ని తరాల దగ్గర నుంచి మేము క్రైస్తవ కుటుంబం. అయితే నాకు 2008 వరకు ఎలాంటి వ్యసనం కానీ, ఎలాంటి అలవాట్లు కానీ లేవు. ఒక టీ కానీ, ఒక కాఫీ కానీ, ఏదైనా ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లు ఏవి కూడా నా దగ్గరకు 2008 వరకు నా జీవితంలోకి రాలేదు. నా చదువు అంతా కూడా అంటే సింగిల్గా అబ్బాయిలు మాత్రమే చదువుకునేటువంటి కాలేజీల్లో చదువుకుంటూ వచ్చాను. నేను అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకున్నటువంటి కాలేజీల్లో నేను చదువుకోలేదు. నా ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, అంతకుముందు చదువు కానీ. దాదాపుగా నాకు 10 ఏళ్ళ పాటు నాదంతా హాస్టల్ జీవితం. అందుకని నాకు ఎలాంటి భోజనం పెట్టినా అన్నంలో ఆ పైన నీళ్లు పోసుకుంటే పురుగులు అట్లా తేలినా కూడా పక్కన నెట్టుకొని తాగే అనుభవమే తప్ప ఈ రోజుకి అలాంటి అనుభవమే తప్ప ఏ రోజు చేదరించుకోవడం కానీ, లేదని కానీ అనేటువంటి పరిస్థితి లేదు. నాకు ఈ రోజుకి టేస్ట్ తెలియదు, రుచి తెలియదు, నాకు తెలియదు. ఏదన్నా చిన్న పరిచయం చేయాల్సి వస్తే, సందర్భం వస్తే ఎవరో ఒకరిని అడిగి వాళ్ళ ద్వారా అది తెలుసుకునే ప్రయత్నమే కానీ నాకుగా రుచి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను 2008 వరకు ఇది నా జీవితం. 2008 తర్వాత నా జీవితంలోకి నేను అప్పటి వరకు నేను గొప్పగా చెప్పుకున్నటువంటి, నాకు ఏ వ్యసనం లేదు, ఏ అలవాటు లేదని చెప్పుకునే నాకు భయంకరమైనటువంటి బంధకాల్లో నేను పడటం అనేది జరిగింది. అది ఎప్పటి వరకు అని అంటే 2017-18 వరకు కూడా నడుస్తూనే వచ్చింది. 2016 దగ్గర నుంచి వీళ్ళతో నేను సేవా జీవితంలోనే ఉన్నా. ఏమిటి అది అని అంటే మరి మీకు అందరిలాగా నేనేమి ఈ లోకానుసారమైనటువంటి వేరే అలవాట్లు ఏం కాదు కానీ అవి గుప్త నిధుల వేట. ఎక్కడైతే రాజులు దాచిపెట్టినటువంటి ధన సంపద ఉందో
ఆ సంపదను వెనక్కి తీయాలి, దాన్ని లాక్కోవాలి, దాన్ని తీసుకోవాలి అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలకు ఆకర్షితుడున్నాయి. నేను ఆ మాటల పట్ల ఆసక్తి కలిగి నేను ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అందరూ చేసినట్లు నల్లటి అమావాస్య దినాల్లో ఇదంతా అంటే ఏదో రకరకాలుగా ఎంతో మంది వెళ్ళి వాటిని తీసుకొస్తూ తెచ్చుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తారు, కానీ నేను ఆ ప్రయత్నం చేయలేదు. నేను ఆ విధంగా చేయలేదు. నేను వెళ్ళాలి అని అంటే దానికి ఉన్నటువంటి చారిత్రత ఏమిటి, చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశమా కాదా అని చెప్పి విచారించి తెలుసుకొని దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని చెప్పి విచారించి తెలుసుకొని వెళ్ళేవాడిని. వెళ్ళి విపరీతమైనటువంటి జ్ఞానాన్ని నేను పొందుకోవడం జరిగింది. ఎవరు చదవనటువంటి లిపి భాషలోని నేను చదువుతా. మంది ఇంతకుముందు ద్రవిడ భాష అనేవాళ్ళు, అంటే తెలుగు, కన్నడ, మలయాళం ఇవన్నీ కలిసి అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి భాష ద్రవిడ భాష అనేవాళ్ళు. ఆ భాషలో లిపి గనక ఉంటే దాన్ని కూడా చదవగలిగేవాడిని. తర్వాత బొమ్మలను బట్టి ఈ బొమ్మ ఉంది అని అంటే ఈ బొమ్మ వెనకమాల ఏముండొచ్చు అనేది కూడా నేను శిల్పశాస్త్రం తెలుసుకున్నటువంటి వాడిని. దాన్ని శిల్పశాస్త్రం అంటారు. ఏదన్నా దేవాలయాల మీద బూతు బొమ్మ ఉంటే మీరు అంతవరకే చూస్తారు. ఆ బూతు బొమ్మనే చూసి అబ్బా ఇదేదో బూతు బొమ్మలాగా ఉంది, బాగుంది అని చెప్పి దాని వైపు చూసి చూడటము, చూడాలనిపించటము, లేకపోతే దాని ఫోటో తెచ్చుకోవటము, చూసుకొని నవ్వుకోవటము ఏదో చేస్తూ ఉంటారు. కానీ నేను అంతటితో తాగలేదు. ఆ బొమ్మ యొక్క అర్థం ఏంటి, దాని తాత్పర్యం ఏంటి, అందుకెందుకు పెట్టారు, మొత్తాన్ని కనుక్కునే ప్రయత్నం చేసేవాడు. ఎందుకు అని నేను 2008 నుంచి నేను రీసెర్చ్లో జాయిన్ అయ్యాను. నేను ఒక చదువుకున్న వాడిగా దాన్ని దృష్టించి దాన్ని ఆ విధంగా సెర్చ్ చేసేవాడిని తప్ప ఎవరో ఏదో తెలియని వాడు నిమ్మకాయ వాసన చూసి ఏదో కాసేపు గాలిలో అట్లాగే చూసి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి మాయ మాటలు చెప్తే వినేవాడిని కాను. నేను అట్లా తిరిగి చాలా ధనాన్ని నేను పోగొట్టుకున్నాను. ఒకనొక దశలో చాలామంది నాకు ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే, నువ్వు బాగా సెట్ అవుతావు, మంచి మాటకారివి, నీకు అన్నీ తెలుసు, ఆ నిమ్మకాయ వాసన చుట్టూ తెలుసు, జేబులో పెట్టు తిరగడం తెలుసు, నువ్వు ఏ మాట చెప్పినా జనం నమ్ముతారు, డబ్బులు పోగొట్టుకుంటూ ఎందుకు, నేను నీ నెంబరు మేము ఎట్లా చెప్తాం, బాబాగా చెప్తాము, మంచి ఇగా వచ్చాడండి, మాంత్రికుడు వచ్చాడు, ఆయన బాగా చూస్తాడు, గురువు గారు పెద్ద ఆయన పూజారి గారు అని చెప్తారు, డబ్బులన్నీ మేము తీసుకుంటాం, నీకు సగమిస్తాం, మేము సగమిస్తాం అని చెప్పి చేసిన ఆలోచనలు లేకపోలేదు. చాలాసార్లు సరదాగా నవ్వుకుంటా అన్నారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, అవన్నీ కుదరలేదు. ఎందుకంటే దీంట్లో అంతా మోసం, మాయా, దగాని తప్ప యథార్థం అనేది లేదు. ఈ క్రమంలో 2016లో అచ్చంపేట అనేటువంటి గ్రామం అమరావతికి దగ్గరగా ఉంటుంది. అది అచ్చంపేట అనేది మండలం. అది కృష్ణా నదికి ఒడ్డున ఉంటుంది. ఆ ప్రాంతం రత్న గర్భ. ఆ ప్రాంతంలో రత్న గర్భ, కోహినూరు డైమండ్ దొరికింది అక్కడే. సహజ సిద్ధంగా న్యాచురల్గా డైమండ్స్ మైన్స్ అనేవి అక్కడ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే కనుక ఆ డైమండ్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు, రాళ్ల కోసం వెళ్ళేవాళ్ళు ఎట్లా ఉంటారో అక్కడ ఆ ప్రాంతానికి ఆ పుట్టుక ఉంది. అక్కడ పుట్టినటువంటి రాయికి విలువ ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో సహజంగా దానికి ఆ లక్షణం ఉంది, ఆ గుణగణం ఉంది. రెండోది ఏంటి అంటే ఆ అచ్చంపేటలో దానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అంటే 7 కోటలు 7 పేటలు అనేది దానికి పేరు. అక్కడ చాలా మందికి దొరికి బంగారు పుయ్యాలు దొరికినాయి, రకరకాల బాక్సులు దొరికినాయి, దాంట్లో అన్నీ దొరికినాయి. ఎప్పటికీ దొరకంది, ఇప్పటికీ దాచిపెట్టి ఉన్నది. దానికోసం నేను తిరుగుతూ ఉన్నాను. ఎట్లా తీసుకోవాలో తెలుసు, ఎక్కడుందో తెలుసు, ఎట్లా ఉందో తెలుసు. తిరిగి ఆఖరికి టెక్నాలజీని కూడా మేము వాడుకున్నాం. దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకున్నాం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న క్రమంలో ఒక అతను మాటకు ముందు ఒకసారి దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి అని నేను అంటూ ఉంటే, నేను ఒక 6 నెలల పాటు రోజు 2 గంటల పాటు ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ రోజు నేను ఎట్లా ఉండేవాడిని అంటే, అంతకుముందు ఊరికి మిసిరు కాలిచ్చి పొరపాటును తీసుకున్న రూపాయి పడేది. 2007 సంగతి. నేను ఫోన్ చేసినా నా డబ్బులు పడేవి, తీసినా మీకు ఫోన్ డబ్బులు పడేవి. అట్లా ఉండేది పరిస్థితి.
దాని తర్వాత ఏం చేసి సెకనుకు పైసా అనేటువంటి కాన్సెప్ట్ని టాటా డొకోమో వాడు తీసుకొని వచ్చాడు. అవి 5 రూపాయలకు కూడా రీఛార్జ్ చేసుకుంటే 10 సెకండ్ల పాటు మాట్లాడుకోవచ్చు. ఆ కూపన్ల కట్ట ఎంత ఉండేది నా దగ్గర, ఎప్పుడు జేబులో కట్టలో పెట్టుకునేవాడిని. తర్వాత G5 అని చెప్పి ఒక ఫోన్ ఉండేది, బాగా లావుగా ఉండేది, దాంట్లో 4 సిమ్లు పట్టేవి. ఒకవేళ ఈ బ్రదర్తో మాట్లాడాలి అని అంటే ఒకే నెంబర్ ఇచ్చేవాడిని. నాకు అది కాక నెంబర్ల పిచ్చి కూడా బాగా, మంచి కాస్ట్లీ నెంబర్లు, మంచి నెంబర్లు వాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు నేను వాడుకుంటున్న నెంబర్లు కూడా 10 నెంబర్లు ఉన్నాయి నా దగ్గర. అన్నీ అట్లాగే ఉంటాయి. 10 నెంబర్లు ఒకే రకంగా ఉంటాయి, 9 నెంబర్లు ఒకే రకంగా ఉంటాయి, 10వ నెంబర్ ఒకటే మారుతుంది. నాది, మా నాన్నది, మా మిసెస్ది, మా అల్లుడి దగ్గర ఉన్నది, నా దగ్గర ఉండి ఇంకో సిమ్ము, అన్నీ ఇట్లాంటివే. కొన్నిటిని విడిచిపెట్టాను. అట్లా నెంబర్ల పిచ్చి కూడా ఉండేది. ఈయనతో మాట్లాడాలంటే ఒక నెంబర్ నుంచే ఫోన్ చేసేవాడిని, ఇంకో నెంబర్ నుంచి ఫోన్ చేసేవాడిని కాదు. ఈ సార్తో మాట్లాడాలంటే అట్లాగే, ఈ పెద్ద సార్తో మాట్లాడాలంటే అట్లాగే, అట్లా వీళ్ళందరితో ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళతో ఆ నెంబర్ నుంచి మాత్రమే ఫోన్ చేసేవాడిని, కానీ ఇంకొక నెంబర్ నుంచి చేసేవాడిని కాను. నా నెంబర్ నాకు తెలియకోకుండానే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. చాలా చాలా ప్రాంతాల దగ్గర నుంచి విస్తారంగా ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను ఎప్పుడు ఫ్రీగా ఉండేవాడిని కాదు. ఒక డైరీ పెట్టుకుంటే ఆ డైరీలో ఎప్పుడు కూడా ఒక 40 మంది పూజారుల నెంబర్లు, వాళ్ళ అడ్రస్లు అవన్నీ పెట్టుకుని ఉండేవాడిని. నేను స్వయంగా పిలిస్తే వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి నేను అవుట్ సోర్సింగ్ తీసేవాడిని. అంటే నేను ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, నేను పిలిపిస్తానని చెప్పి నా అకౌంట్లో డబ్బులు వేయించుకొని వాళ్ళు నేను చెప్తే వచ్చేవాళ్ళు. అట్లా కేరళలో ఉండేటువంటి ఒక అతను కొంచెం మంచిగా వైద్యం చేసేవాడు, చూసేవాడు, చేసేవాడు అని చెప్పి నమ్మి అతను చచ్చిన దాకా మేము బరాయించడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో తాడికొండ ప్రాంతంలో చనిపోయాడు ఆయన. అతను కేరళ నుంచి వచ్చాడు. ఇక తల్లి, భార్య, పిల్లలు కూడా ఇంటికి రానివ్వలేదు. అతన్ని తిరిగి ఇది చేస్తూ ఉంటే నేను అటు చేస్తాను అది ఇది అని చెప్పి ఆయన ఎంతో ఇది చేసేవాడు. ఆఖరికి నాకు తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. నేను ఏదో 10 రాళ్ళు వేసేవాడిని, ఒక రాయి మీకు తగిలేది. ఆ రాయి తగిలిన రాయిని పట్టుకొని గురువు గారు గొప్పడు అని చెప్పి మీరు అనుకునేవాళ్ళు. నా దగ్గర ఏ విద్య లేదు, అయిపోయింది, ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని అని చెప్పి ఆయన తర్వాత చెట్ల లాస్ట్ మూమెంట్లో చనిపోవడం జరిగింది. ఇట్లా ఈ విధంగా జరుగుతూ ఉంటే అతను మాటకు ముందు దేవుని మహాకృపను బట్టి, మాట తర్వాత దేవుని మహాకృపను బట్టి అంటా ఉంటే, నేను దాదాపుగా 6 నెలల పాటు ఆయన మాట అంటానే ఉన్నాడు, నేను వింటానే ఉన్నాను, ఆయన మాట అంటానే ఉన్నాడు, వింటానే ఉన్నాను. కానీ ఏ రోజు మీరు ప్రార్థనకు వెళతారా అని నేను అడగలేదు. నేను ముందుగానే చెప్పాను ఫస్ట్లోనే, దాదాపుగా 6 తరాల దగ్గర నుంచి క్రైస్తవ కుటుంబమే. నేను పొరపాటున మీరు ప్రార్థనకు వెళతారా అని అంటే, మీరు ఏ కులస్తులు, మీరే తక్కువ జాతి వాళ్ళు అని అడుగుతాడేమో. ఆ కుల వ్యవస్థను బట్టి పొరపాటు ఏదన్నా దేవుని పేరుని అడ్డం పెట్టుకొని ఈ కులపోళ్ళు, ఈ జాతోళ్ళు, ఈ మతం వాళ్ళు మాత్రమే అని చెప్పి ఒక లేబుల్ వేసుకొని దాన్ని బట్టి వాడు నన్ను తక్కువ చూస్తాడేమో. ఇప్పటి వరకు నాకు భయంకరమైన మర్యాదలు ఉన్నాయి, గౌరవం జరుగుతుంది, సారాన్ని పిలుస్తున్నారు, మంచిగా ఉంది. రేపటి నుంచి నా పేరు పెట్టి పిలిచే పరిస్థితి వచ్చిందేమో అని చెప్పి నేను మాట్లాడలేదు. తర్వాత ఒక దినాన నేను అనుకోకుండా ఇట్లాగే అడిగితే, అసలు ఏంటండి మీరు ప్రార్థనకి వెళ్తారా, బాప్తిసం తీసుకున్నారా, దేవుడు నమ్ముకున్నారా, మీ పరిస్థితులు ఏంటి అని నన్ను అడిగినప్పుడు ఆయన, నేను ప్రార్థనకైతే వెళ్ళను కానండి, బైబిల్ వింటా ఉన్నాను, నాకు 5 సెంట్లు ఇళ్ల స్థలం ఉంది, దాంట్లో 2.5 సెంట్లు ఇల్లు కట్టుకున్నాను, 2.5 సెంట్లు దేవుని చర్చి కోసం అని చెప్పి ఆపానండి, ఎప్పటికైనా దాంట్లో చర్చి కట్టించాలి, మా వాళ్ళందరినీ మార్చుకోవాలి అని నేను అంటే, ఆ మాట, ఒక్క మాట నన్ను కదిలించడం జరిగింది. నాకు వేదన, బాధ అనిపించింది. అరే, నేను ప్రార్థన పోతాను, నేను చదువుకున్న కూడా క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూట్స్లోనే. లయోలా కాలేజీ అనేది రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల ప్రార్థన పెట్టేవాడు వాళ్ళు. అట్లా 5 సంవత్సరాలు అక్కడ చదువుకున్నాను. మిగతా కొంతగా ఇంకా వేరే దగ్గర చదువుకున్నాను. అక్కడ ఉదయం ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది, సాయంత్రం ప్రార్థన ఉంటుంది, 2 పూట్ల ఉంటాయి. అది ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఉదయం కూడా పూజ జరుగుతుంది, సాయంత్రం కూడా జపమాలు జరుగుతుంది. తర్వాత మా తాతయ్య, మా నాన్నలు అందరూ ప్రార్థనలో పోయేవాళ్ళే, వాళ్ళ తాతలు తండ్రులు కూడా ప్రార్థనలో పోయేవాళ్ళే. కనీసం మా ఇంట్లో ఒక ప్రార్థనా మందిరం కూడా లేదే, ఒక చిన్న ప్రార్థన చేసుకోవడానికి ఒక రూమ్ కూడా లేదే. ఒక అన్యుడు, దేవుణ్ణి తెలియనివాడు, దేవుణ్ణి పూర్తిగా లేనివాడు తీర్మానం చేసుకున్నాడు, 2.5 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు,
2.5 సెంట్ల స్థలాన్ని దేవుడికి అప్పచెప్తున్నాడు, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ మొదలుపెట్టాను. మెల్లిగా నాకు తెలిసినటువంటి వాక్యాన్ని ఆయన చెప్తూ బలపరుస్తూ, ఆయనకు ఒక మంచి దినాన అనుకోకుండా నా చేతుల మీదగానే నాకు దేవుడిచ్చిన తలంతులను బట్టే వాళ్ళకి ఇద్దరికి భార్యకి భర్తకి డిసెంబర్ నెల 12వ తేదీ 2017లో బాప్తీసం ఇప్పించడానికి కారకుడయ్యాను. ఆయనకు నాకు తెలియకోకుండానే నేను ఆయనకు అద్దంలా కనిపించాను. ఆయనకు తెలియకోకుండానే నాకు ఆయన అద్దంలా కనిపించాడు. అంటే సరి చేసుకోవడానికి నేను ఆయన్ని సరి చేశాను, ఆయన నన్ను సరి చేశాడు. ఈ క్రమంలో చేసుకుంటా వచ్చి మెల్లిగా ఇతనికి ఎట్లయినా వాక్యం చెప్పాలి అని నేను అనుకున్న తర్వాత అప్పుడు రోజు కొంచెం ఫ్రీగా ఉండి, ఇదిగోండి ఈ సార్కి ఆన్లైన్ రేడియో ఉంటే ఆ ఆన్లైన్ రేడియోలో 2 వాక్యాలు వినడం వల్ల నాకు బాగా ఆసక్తి పెరిగి ఈ వాక్యాలు ఆయన చెప్పేవాడిని. ఆయన ఏం చేశాడంటే, మీకు ఇట్లా కాదండి, మా ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారిని పరిచయం చేస్తాను రండి అని చెప్పి ఆహ్వానించి అక్కడ తీసుకొని వెళ్తే ఇక్కడ విన్న వాక్యాలన్నీ తీసుకొని వెళ్ళి మక్కి అక్కడ చెప్పేవాడు. వాళ్ళు అబ్బా ఎంత బాగా చెప్తున్నాడండి, అసలు నేను కావాలండి రావాలండి అని చెప్పి నన్ను పొద్దుగుంగులు పిలుస్తూ ఉంటే నేను దాదాపుగా సంవత్సరం పాటు ఎడతెగకపోకుండా గ్యాప్ అనేది లేకుండా వాళ్ళు పాస్టర్ల అసోసియేషన్లో పాస్టర్ల పొడికి జరిగితే ఆ పాస్టర్ల పొడికి వెళ్తూ ఉండేవాడిని. చర్చిలో వాక్యం చెప్పాలి అని అంటే వెళ్ళేవాడిని. అట్లా క్రమం తప్పుకోకుండా సంవత్సరం పాటు వెళ్ళాను. ఆ తర్వాత కూడా నన్ను ఈ గుప్త నిధుల వేట అనేది వెంటాడుతూనే ఉంది. తర్వాత ఆ నెంబర్లన్నీ తీసేశాను అయినా అవ్వలేదు. ఆఖరికి ఇక 2019 2020కి మధ్యలో ఒక సీఎం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడి ఇంట్లో సుమారు 1 నెల రోజుల పాటు నేను ఆ ఇంట్లో ఉన్నాను. ఆ ఇంట్లో ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకున్నటువంటి అలవాటు కొద్దీ అటు ఇటు తిరుగుతున్న క్రమంలో ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో శాస్త్రం ప్రకారంగా రాసింది ఏంటంటే, శాస్త్రం ప్రకారంగా 1000 ఇటుక రాళ్ళు, ఒక్కొక్క ఇటుక రాయి ఖరీదు, దాని బరువు 10 కేజీలు, అంటే 9 కేజీల 900 గ్రాముల 99.9 అని అంటారు కదా, 9 కేజీల 900 గ్రాముల 99. అది ఇదేంటి అని అంటే, అది సైంటిఫిక్ వాళ్ళు ఏం చెప్తారు ఎందుకు అని అంటే, ఒకవేళ అది రాజు దాల్చిన సంపద అయితే కనుక ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ జనం ఎవరన్నా కనుక డొనేట్ చేసి ఉంటే, రాజ్యం అభివృద్ధి కోసం కానీ లేకపోతే గుడికి కానీ దేవాలయానికి కానీ చేసుంటే, వాళ్ళు చేస్తే ఎట్లా చేస్తారు అని అంటే 900 గ్రాముల 900 గ్రాముల 99 అట్లా, అంటే కేజీకి 1 గ్రాము తక్కువగా వాళ్ళు ఆ బిస్కెట్లు లేదంటే ఆ కడ్డీలు తీసుకొచ్చి ఇస్తారు. రాజు కనుక చేయించుకుంటే ఈ విధంగా చేస్తారు. దాంట్లో 1000 రాళ్ళు గుప్తపరిచి నిక్షిప్తం చేసి దాని మీద 2 రాగి బిందెల ద్రవ్యం అని అంటే ఆ రోజుల్లో డైమండ్స్ అవి ఉన్నాయి. తీసుకుందామని వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఎంతో క్రూరంగా ఉండి అవసరమైతే మొత్తాన్ని తీసుకొని మమ్మల్ని దాంట్లో వేసే పరిస్థితికి వచ్చారు. కొంచెం దాని తర్వాత చాలాసార్లు నాకు కబుర్లు వచ్చినాయి. వాళ్ళందరూ బాగా పరిచయమే. ఏదైనా అవసరం అయితే నేను తీసుకెళ్తాం, సీఎం దగ్గర తీసుకెళ్తామన్నారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ తర్వాత మెల్లిగా నాకు ఇక దాని మీద ఆలోచన, ఆశ అనేది సన్నగిల్లడం జరిగింది. సన్నగిల్లి ఒక పక్కన వాక్యం చెప్తున్నాను, ఒక పక్కన ప్రార్థనకి వెళ్తున్నాను, ఒక పక్కన సేవ చేస్తూ ఉన్నాను. అయినా కూడా అది నన్ను వెంటాడుతూనే వచ్చింది. నాలో ఉన్నటువంటి ఆ బలహీనత, నేను గతంలో తిరిగినటువంటి ఆ అనుభవాలన్నీ నా దగ్గరికి వెంటాడుతూనే ఉన్నాయి. ఇక్కడికి రాబోయే వారం ముందు కూడా మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి అన్నవరం దగ్గర ఉన్నటువంటి పూజారి, తేటగుంట దగ్గర ఒక పూజారి ఉన్నాడు. ఆయన దగ్గర దాదాపుగా 9 రకాలైనటువంటి టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. 9 రకాలు ఉంటాయి. ఐడెంటిఫై చేసేది ఒకటి. ఒకవేళ దాంట్లో ఏమైనా దాన్ని ఏమంటారు, పవర్ ఏదైనా ఉంటే చూసేది కానివ్వండి, ఒకవేళ పావును ఉంటే డైరెక్ట్గా పట్టుకునేది కానివ్వండి, అట్లా అన్ని రకాలుగా. ఒకవేళ అది పుట్ట అయితే దాంట్లోకి ఎండోస్కోపీ చేసేది కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. ఆ సెటప్ అంతా ఉన్నవాళ్ళు నాతో బాగా క్లోజ్గా ఉండి మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా కూడా నన్ను వదిలిపెట్టుకోకుండా జరిగింది. అయితే నేను దేని మీద ఆశ లేదు, కానీ పూర్తిగా నేనైతే వదిలేశాను. కానీ పరిచయం ఉండడం వల్ల
ఆ నెంబరు నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల వాళ్ళు నాకు ఇప్పటికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. నేనైతే దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి నేను దాదాపుగా 3-4 ఏళ్ల దగ్గర నుంచి పూర్తిగా దానికి దూరంగా ఉన్నాను. వాస్తవంగానైతే అంతకుముందు 2019-20 మధ్యలో ఖచ్చితంగా గన్ షాట్గా నేను కొట్టేస్తాను, విన్ అవుతాను, ఈ దెబ్బతో నేను కోటీశ్వరుని అయిపోతాను, నాకు ఇంకేమీ ఇబ్బంది లేదు అనుకొని, ఎందుకంటే 1000 రాళ్ళు రాసి మొత్తం వాడు తీసుకున్న చారణ నాకు ఇచ్చిన రాసి అంతా వాడు తీసుకుంటాడు. నాకు చారణ ఇచ్చిన నాకు జీవితం వెళ్ళబోతుంది. 1000 ఇటుకురాడు వాడేం చేసుకుంటాడు? కనీసం వాడు 700 తీసుకున్న 300 మాకు అప్పు చెప్పిన 300 కేజీలు 300 కేజీలు కాదు, ఒక్కొక్కటి 3,000. ఏం చేసుకుంటాం? 3,000 కేజీల బంగారం ఏం చేసుకుంటాం? మహా అయితే 4 కూడా లేవు, అంత దొరుకుతుంది కదా, ఇక అయిపోయింది మా జీవితం, కావాల్సినట్టుగా ఉండొచ్చు, బాగా ఉండొచ్చు అనేది కలలు కంటూ ఉండేవాడిని. కానీ ఈ రోజుకి అట్లాగే దాచిపెట్టుండి నాకు కరెక్ట్గా ప్లేసు తెలుసు, తీసుకోవటం తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు. వాళ్ళకి తెలిసినా తీసుకోలేరు, కానీ నాకు తెలిసి ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలో తెలుసు, ప్రతిదీ తెలుసు. నాకు తెలియదు అంటూ ఏముండదు. అరే అక్కడ మనుషులు చచ్చిపోతున్నారంటే చచ్చిపోయాడన్నా కూడా నేను పక్క తీసి నేను తీసుకొస్తాను, ఎందుకంటే ఆ టెక్నిక్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చేయగలను. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను బయటకు పడేసాడు. లేదంటే అప్పుడే దొరికితే ఎట్లా ఉండేవాడినో నాకు తెలియదు. కానీ నేను ఈ లోక ధన సంపద కోసం నేను బాగా వెతుకులాడాను, కానీ దేవుడు పరలోక ధన సంపద నాకు అనుగ్రహించాడు, అనేక రకాలైనటువంటి కాలంతో నాకు ఇచ్చాడు. ఒకవేళ అదే వ్యసనం అయిపోతే ఏమైపోయి ఉండేవాడినో నాకు తెలియదు, ఎట్లా తిరిగేవాడినో నాకు తెలియదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ విడుదల, ఆ శ్రమ నుంచి, ఆ వ్యసనం నుంచి దేవుడు విడుదలను కలుగు చేశాడు. అనేక ప్రాంతాల్లో ఇదిగోండి పరిచర్యలో ఏమీ మచ్చ అనేది లేకుండా, ఎలాంటి చెడు పేరు లేకుండా, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ అనేకులకి నా సాక్ష్యాన్ని చెప్పుకుంటా, వాక్యాన్ని చెప్పుకుంటా ఈ రకంగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈరోజు మొన్నటి వరకు నేను ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసేవాడిని. మే నెల తర్వాత దానికి రిజైన్ చేసి ఇంకో పర్మనెంట్ ఉద్యోగంలో చేరడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. అంతవరకు కూడా నాకు పర్మనెంట్ ఉద్యోగం లేదే అనేటువంటి బాధ ఉండేది. అయితే రీసెంట్గా మా నాన్నగారు చనిపోవడం వల్ల, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల, అదే ఉద్యోగంలో నాకు గవర్నమెంట్ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం దొరకడం వల్ల నాకు దేంట్లో కూడా వెనుక తిరిగి చూసుకొని నాకేమీ లేదని బాధపడటానికి ఏమీ లేదు. ఏబును మనం గమనిస్తే కోటీశ్వరుడు, ఆయనకు లేదంటూ ఏమీ లేదు, చాలా కోటీశ్వరుడు, చాలా ఉన్నతమైన భూమండలం, అంతకు మించి ఇంకెవరు లేరు. అట్లాంటిది అన్ని కోల్పోయిన తర్వాత ఒక మాట్లాడాడు కదా, ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఇన్ని జరిగినా ఏ విషయంలో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదంట. అంత నమ్మకంగా, యథార్థతగా, విశ్వాసంగా యోబు ఉన్నాడు. అట్లాగే నాకు కూడా నా పరిధిలో నేను యోబు అంత గొప్ప విస్తారమైనటువంటి ధనవంతుడు కాకపోయినా కూడా లాస్ట్కి యోబు అన్నట్టుగా ఏది ఉన్నా లేకపోయినా ఆయన నామ మహిమార్థమై బ్రతకాలి అని చెప్పి తీర్మానం చేసుకొని ఈ రకంగా అనేక ప్రాంతాలను దర్శించడం, మాకు దేవుడు ఇచ్చినటువంటి తలంతులు దేన్ని కూడా భూమిలో దాచిపెట్టుకోకుండా ఆయన నామ మహిమార్థమై వాడే విధంగా దేవుడు ఆ తలంతులు ఇచ్చాడు. అలాంటి భయంకరమైనటువంటి ఆ శ్రమలో నుంచి, అలవాట్లలో నుంచి దేవుడు విడుదల అనుగ్రహించాడు. మనం గమనిస్తే నేను పిచ్చివాడిని కాదు, అన్ని కోట్ల రూపాయల ఆస్తిని లేదంటే అంత డబ్బుని, ధనాన్ని, దొరికేదాన్ని ఈ రోజు కాదు ఏదో ఒక రోజు చాలా ప్రయత్నాలు వేశాం. ఆ స్థలము పెన్నా నది 3 వైపులా పెన్నా నది ఉంటుంది. ఒకదానికి డైరెక్ట్ ఒకటే ఎంట్రన్స్, ఎవరు రారు, రాత్రి 6 దాటినైతే ఎవరు ఉండరు. ఏదో ఒక రోజు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దొరుకుండేదేమో కానీ దాని వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇట్లాంటి చెప్తున్నా వినుకోకుండా వదిలేసేటువంటి పరిస్థితి ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించి ఆయన ఈ విధంగా నన్ను ఆయన మహిమ కోసం మరి ఈ పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు, ఈ టీంలో ఉంచారు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం కావాలంటే లోకం అంతా సంపాదించుకోవచ్చేమో కానీ ఒకరోజు చనిపోతే, ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళవలసి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరు చెప్పలేరు. మనిషి తయారు చేసిన ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ బైబిల్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది.
ఎందుకు? ఇది ప్రింట్ చేయబడింది, కానీ దీంట్లో ఉన్నటువంటి మాటకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు, జీవం కలిగింది, ఎప్పటికీ అట్లాగే ఉంది. మనిషి కట్టుకున్న షర్టు గాని, చీర గాని, ఇంటికి ఇల్లు గాని, దానికి వేసుకున్న పెయింట్ గాని, మనిషి తయారు చేసిన ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అది ఎప్పటికి ముగించబడుతుంది అనేది దాని మీదే రాసి పెట్టి ఉంచుతారు. కానీ ఒకే ఒకటి, మనిషి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు అనేది ఎవరికి తెలియదు, ఎప్పుడు చనిపోతాడు ఎవరికి తెలియదు. చనిపోబోయే ముందే సత్యం ఏంటి అనేది తెలుసుకొని, యథార్థత ఏంటి అనేది తెలుసుకొని ఆ దేవుని ఆరాధిస్తే బ్రతికుండంగా దేవుణ్ణి పాపాలు ఒప్పుకొనయ్యా దయతో నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే రక్షణ దొరుకుతుంది. అదే కాకుండా విస్తారమైనటువంటి డబ్బులున్నా, ఆస్తిపాస్తులున్నా అవి ఏవి కూడా మరణను దాటించలేవు, జీవాన్ని ఆ డబ్బులతో కొనుక్కోలేము. అది ఒకే ఒక దానితో సాధ్యం, అది మన నోటితో దేవుడిని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ రోజు మనం రక్షించబడతాం. దేవుడు కాపుదల మనకు ఉంటుంది. ఒకవేళ చనిపోతే నిత్యత్వంలో నేను ఉంటానని చెప్పి గట్టిగా మనం విశ్వసించవచ్చు. అది కాకుండా ఎంత డబ్బులున్నా, ఏమున్నా, ఎంత ఖర్చు పెట్టినా అది నీ ప్రాణాన్ని నీకు తిరిగి ఇవ్వలేదు. ఇది నమ్మితే, ఆ దేవుడిని నమ్మితే మీలో కూడా. కాబట్టి నేను నమ్మాను కాబట్టి దాన్ని విడిచిపెట్టి దీని వైపుకి వచ్చాను. లేదంటే అన్ని కోట్ల రూపాయలకు విలువ ఇవ్వాలా, దీనికి విలువ ఇవ్వాలా అని అంటే ఏదో ఒక రోజు చనిపోతాం. అది దొరికినాకైనా చనిపోవచ్చు, అది దొరుకుతుంది అనగానే చనిపోవచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ దాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు శాంతి, సమాధానం, నెమ్మది దొరికింది, సంతోషం దొరికింది. అంతేకాకుండా ఆయన పాద సన్నిధిని మనం సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు దాంట్లో నుండి దొరికిండేది కాదు. కాబట్టి మీరు కూడా విశ్వసిస్తే, ఈరోజు తీర్మానం చేసుకుంటే, మీలో ఎవరైనా నా సాక్ష్యాన్ని బట్టి ఏమైనా మీకు అర్థమయ్యి ఉంటే, ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోవాల్సిన వాళ్ళు, దేవుడిని నమ్ముకోవాల్సిన వాళ్ళు ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఒక రాత్రి అంత సంపద వచ్చి ఒకవేళ చనిపోతే ఆ సంపద ఏది కూడా నన్ను పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి మిమ్మల్ని బ్రతిలాడేది ఏంటంటే, దయతో దేవుని మాటలు వినండి. ఒక్కసారి మీ నోటితో అయ్యా నువ్వు నిజమైన దేవుడు కదా, నన్ను దర్శించని చెప్పి మీ నోటితో అడగండి. నేను పాపి నేను ఒప్పుకోండి, ఆయన మీ జీవితంలో కార్యం చేస్తాడు. అలాంటి కార్యం దేవుడు మీ జీవితాల్లో చేసి మీ గ్రామాన్ని, మీ రక్త సంబంధికుల్ని, మీ చుట్టాలని, మీ బంధువుల్ని దేవుడు రక్షించాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు తన దీనికి దీవించి ఆశీర్వదించుగాక.